మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న ధన్యతకై, కృప కొరకై ఎంతైనా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో నీటి గుమ్మం ఎదుట ఇశ్రాయేల్ అందరూ సమకూర్చబడతారు. సమకూర్చబడిన తరువాత ఎజ్రా ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చి చదవటం అక్కడ జరుగుతూ ఉంది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఒక జాము సేపు ధర్మశాస్త్రాన్ని చదవడం, ఒక జాము సేపు వారి పాపాలను ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలా కనిపిస్తూ ఉన్న ఆ సందర్భంలో గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, వారు పశ్చాత్తాపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒక ఉజ్జీవకరమైనటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. అలాంటి సందర్భంలో 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 9వ వచనం. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నీటి గుమ్మము వద్ద చేర్చబడినటువంటి ఇశ్రాయేలులందరూ పశ్చాత్తాప హృదయులై దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. చాలా ఆ వేదనతో దేవుని సన్నిధిలో వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలన్నింటినీ జ్ఞాపం చేసుకుంటున్నారు. వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు. నిలవబడి ఒక జాము సేపు చదివిన తర్వాత ఒక జాము సేపు వారి పాపాలను ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తూ గతంలో లేదా పితరుల జీవితాల్లో ఏం చేశారో ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నారు. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరుల పొందిన శ్రమను నీవు చూచావు. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచావు. ఎర్ర సముద్రము దగ్గర వారి మొరను నువ్వు విన్నావు అని చెప్తున్నాడు. నీవు శ్రమను చూచిన దేవుడవు. ఎర్ర సముద్రము దగ్గర వారు పెట్టినటువంటి మొరను విన్నావు. ఫరో చేతిలో నుంచి వారిని విడిపించావు ప్రభు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నారు. అక్కడ ఎజ్రా, నెహెమ్యా, ఇశ్రాయేల్ అందరూ కలిసి దేవుని సన్నిధిలో జరిగిస్తున్నటువంటి ఆ ప్రార్థన ఒకలాంటి ఉజ్జీవకరమైన వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ వీరు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక లక్షణాన్ని మనం చూసినప్పుడు, శ్రమలను చూచిన దేవుడవు నీవు ప్రభువా, ఎర్ర సముద్రము దగ్గర పెట్టినటువంటి మొర్రను నువ్వు విన్నవాడవు ప్రభువా, నీవు నీతిమంతుడవు ప్రభువా అని జ్ఞాపం చేసుకుంటున్నారు. వారు పితరుల జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలను జ్ఞాపం చేసుకుంటున్నారు. పితరుల జీవితాల్లో దేవుడు జరిగించిన కార్యాలను జ్ఞాపం చేసుకుంటున్నారు. నీవు శ్రమలను చూచిన దేవుడవు, మొర్రను విన్న దేవుడవు. కనుక మన జీవితాలను తరచి చూసినప్పుడు, నా శ్రమను చూచేవాడే లేడు, నా శ్రమను పట్టించుకునేవారే లేరు అనేటువంటి ఒకలాంటి నిర్లిప్తతలో నీవు ఉన్నట్లయితే, నిర్లిప్తతలో ఉంటూ విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మన గతంలో దేవుడు జరిగించిన కార్యాలు, మనం గతంలో ఎన్నో శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించిన స్థితులను జ్ఞాపకం చేసుకుంటే ఉన్నతమైనటువంటి అనుభవాలు మనకిచ్చిన స్థితి మన జ్ఞాపకంలోనికి వస్తూ ఉంటాయి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే అనేకమైన శ్రమల నుండి దేవుడు మనల్ని విడిపించిన స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆయన మన శ్రమలను చూచే దేవుడు. దిక్కుతోచని స్థితిలో ఎర్ర సముద్రము దగ్గర వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్రను విన్న దేవుడు ఆయన. ఆ మొర్రను విన్న దేవుడు ఆయన. ఆలోచిద్దాం, ఒకవేళ ఇప్పుడు ఒకలాంటి నిర్లిప్తమైనటువంటి విశ్వాసపు అనుభవాల్లో నీవు ఉన్నట్లయితే అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే ఆయన నీతిమంతుడై ఆయన కార్యాలను, ఆయన పనులను నిర్వర్తించే దేవుడు ఆయన. శ్రమ ఏదైనప్పటికీ ఆయన చూచుచున్న దేవుడు, ఆ శ్రమ నుండి విడుదలనిచ్చే దేవుడు. ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉండి అదిగో అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు మొర్ర పెట్టినప్పుడు ఏ విధంగా వారి మొర్రను విన్నాడో ఆ విధంగానే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. నీ మొర్రను, నా మొర్రను వినడానికి కూడా ఇష్టపడుతున్నటువంటి దేవుడు ఆయన. నీ శ్రమ ఏదైనా
ఆయన చూచుతున్న దేవుడు, విడుదలనివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీ మొర్ర ఏదైనా ఆలకించడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఆ ప్రతి పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన నీతిమంతుడై తన క్రియలను జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని మనకున్నటువంటి ఆయాసకరమైన స్థితులన్నింటినీ ప్రక్కన పెట్టి ఓపెన్గా మన హృదయాలను తెరిచి ఉన్న స్థితిని ఏ స్థితిలో నీవు ఉన్నావో ఆ స్థితిగా పట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నా శ్రమ ఇది ప్రభువా, దేవా నా వేదన ఇది ప్రభువా, దేవా నా దిక్కుతోచని స్థితి ఇది ప్రభువా, నా మొర్ర ఇది ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మనకు సహాయం చేయటానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉన్న దేవుడు. ఆయన నీతిని మన జీవితాల్లో జరిగించడానికి ఇష్టపడే దేవుడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. నీ శ్రమ ఏదైనా, నీ నిట్టూర్పు ఏదైనా, నీ నిర్వేదం ఏదైనా, నీ నిస్సహాయ స్థితి ఏదైనా, ప్రతి పరిస్థితిలో నుండి ఆయన లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన నీతిమంతుడు. ఒకసారి మనము సంపూర్ణంగా దేవుని సన్నిధిని సమర్పించుకుంటూ మన శ్రమలను ఆయన సన్నిధికి అప్పగించుకున్నప్పుడు, లేకపోతే మన నిర్వేదాన్ని, నిస్పృహను, నిస్సహాయ స్థితిని ఆయన సన్నిధిలో ఉంచుతూ మొర్రపెట్టినప్పుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అది మన కుటుంబాల్లో పరిస్థితి కావచ్చు, మన ఉద్యోగాలు ఎదురవుతున్న పరిస్థితులు కావచ్చు, మన బిడ్డల జీవితాల్లో ఎదురవుతున్నటువంటి అనానుకూల పరిస్థితులు కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, ఏదైనా ప్రతి పరిస్థితిని, ప్రతి శ్రమను చూచుతున్న దేవుడు ఆయన. నీ నిస్సహాయ స్థితి నుంచి నువ్వు పెట్టే మొర్రను వినే దేవుడు ఆయన. ప్రార్థన చేద్దామా? ప్రార్థిద్దాం. మీరు ఎక్కడున్నప్పటికీ అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో కొనసాగాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా శ్రమలను దృష్టిస్తున్న దేవుడవు నీవు ప్రభువా, మా మొర్రలను ఆలకించుతున్న దేవుడవు నీవు ప్రభువా. అలనాడు ప్రభువా, పితరుల జీవితాలలో నా తండ్రి ఐగుప్తులో నా తండ్రి వారి శ్రమను నీవు చూచిన దేవుడో ప్రభువా. ఎర్ర సముద్రము దగ్గర వారు పెట్టిన మొర్రను నువ్వు విన్న దేవుడో ప్రభువా. నీవు నీతిమంతుడవై ఉండి నీ క్రియలను, నీ పనులను జరిగించుకునే దేవుడో ప్రభువా. మా శ్రమలను, మా నిట్టూర్పును, మా నిర్వేదాన్ని, మా నిస్పృహను సమస్తాన్ని నువ్వు ఎరిగిన దేవుడవు. సమయానుకూలముగా తగిన సమయంలో మాకు సమాధానాన్ని ఇచ్చి మమ్మల్ని లేవనెత్తు దేవుడవుగా నీ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్.